Double digit thousands stacks. ఫ్రెండ్స్, నా పేరు అఖిల్. మీరు చూస్తుంది అఖిల్ తెలుగు టెక్ ఛానల్. ఇలాంటి కొత్త అప్డేట్స్ నా ఛానల్ నుంచి మీరు పొందాలనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. ఆ తర్వాత ఈ బెల్ బటన్ని క్లిక్ చేసినట్టయితే మీకు నేనే అప్డేట్ తెచ్చినా కానీ మీకు మొబైల్లో ఒక నోటిఫికేషన్ లాగా అందుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హలో ఫ్రెండ్స్, నా పేరు అఖిల్. సో ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే అన్నోన్ మ్యూజిక్స్ని రికగ్నైజ్ కానీ ఐడెంటిఫై కానీ చేయడం ఎలాగా. సో అంటే ఏంటి, ఇప్పుడు జనరల్గా మనం ఫేస్బుక్లో కానివ్వండి, యూట్యూబ్లో కానివ్వండి, ఎక్కడైనా కానివ్వండి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్స్ని వింటూ వాటిని మనం ఇష్టపడుతూ ఉంటాము. సో వాటిని ఇష్టపడినప్పుడు మనం డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటాం కదా. ఒక వీడియోకి బ్యాక్గ్రౌండ్ సాంగ్ ఉందనుకోండి, దాన్ని సో మనం డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటాం కదా. సో డౌన్లోడ్ చేసుకోవాలంటే మనకేం చేయాలి, ముందు మనకి నేమ్ తెలియాలి. సో అన్ఎక్స్పెక్టెడ్గా బ్యాక్గ్రౌండ్గా మనం విన్న సాంగ్స్కి నేమ్ అనేది ఇంపాసిబుల్ అనమాట, దాని నేమ్ తెలియటం. సో నేమ్ తెలిస్తేనే మనం సెర్చ్ చేసి డౌన్లోడ్ చేసుకోగలం. సో అది ఇంపాసిబుల్ అనమాట. అక్కడ మన కండిషన్ ఏమైంది, క్వశ్చన్ మార్క్ అయిపోద్ది. సో ఈ పెద్ద క్వశ్చన్ మార్క్కి మనకు ఒక సొల్యూషన్ ఉందన్నమాట. మ్యూజిక్ని వింటూనే మనం దాన్ని నేమ్ని ఈజీగా తెలుసుకోవచ్చు, అది కూడా మనం ఆండ్రాయిడ్ మొబైల్స్ యూజ్ చేసుకొని. సో దానికి మన ప్లే స్టోర్ నుంచి ఒక అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాలి. సో మీ ప్లే స్టోర్ ఓపెన్ చేసుకోండి. సో ఇక్కడ మీ ప్లే స్టోర్ ఓపెన్ చేసిన వెంటనే సెర్చ్లోకి వెళ్ళి సజామ్ అని టైప్ చేయండి, SHAZAM అని. సో మీకు సజామ్ డిస్కవర్ మ్యూజిక్ అని వస్తుంది, దాని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసి ఇన్స్టాల్ చేసుకోండి. సో నా కేసులో నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్నా కాబట్టి నేను ఓపెన్ చేస్తాను ఆ అప్లికేషన్ని. సో ఓపెన్ చేసిన వెంటనే చాలా చాలా సింపుల్ ఇంటర్ఫేస్ ఇది. సో ఇక్కడ ఈ బటన్ ఉంది కదా, పెద్ద బటను, దాన్ని ట్యాప్ చేసి మీరు తెలియని మ్యూజిక్ ఏమైనా ఉందనుకోండి, ఆ మ్యూజిక్ని ప్లే చేశారనుకోండి, సో ఇది ఆటోమేటిక్గా ఆ మ్యూజిక్ని రికగ్నైజ్ చేసుకుని దాని నేమ్ని మనకు చూపిస్తుంది. సో ఆ తర్వాత మనం ఈజీగా ఆ నేమ్ పట్టుకుని మనం సెర్చ్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఒక్కసారి డెమాన్స్ట్రేషన్ పర్పస్ కోసం ఒక మ్యూజిక్ని ప్లే చేసి చూద్దాం. సో ఇక్కడ ఒక సాంగ్ ఉంది, నీడ్ ఇట్ ఆల్ అని. సో ఇది నేను ప్లే చేస్తాను. ప్లే చేసిన వెంటనే ఈ బటన్ని ట్యాప్ చేస్తాను. ట్యాప్ చేసిన తర్వాత ఈ యాప్ అన్నది, షజామ్ అనే యాప్ అన్నది, ఇది నీడ్ ఇట్ ఆల్ అనే సాంగ్ రికగ్నైజ్ చేయాలి. సో అప్పుడే ఇది వర్క్ చేస్తున్నట్టు. ఓకేనా, చూడండి. ఇదిగోండి, చూశారు కదా. సో మనకి ఈజీగా ఇది నీడ్ ఇట్ ఆల్ అని రికగ్నైజ్ చేసింది. ఓకేనా. సో ఈ ఒక సాంగే కాదు, మీరు ఏ సాంగ్ పెట్టినా కానివ్వండి, ఇది ఈజీగా రికగ్నైజ్ చేస్తుంది మనకి. సో అది ఫ్రెండ్స్. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.